As a pure technical achievement, Retro is a cinephile's wet dream. రెట్రో మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. సూర్య కంబ్యాక్ మూవీ, స్ట్రాంగ్ టైమింగ్ తీసుకున్నారు. అదే మూవీకి చాలా పెద్ద పాజిటివ్. అండ్ లవ్, లాఫ్టర్, వార్, ఈ 3 ప్లాట్స్ చాలా బాగా తీశారు అండ్ చాలా బాగా కనెక్ట్ చేశారు మూవీలో. అండ్ మహాన్ జిగర్తాండా మూవీ నచ్చితే 100% ఈ మూవీ కూడా పర్ఫెక్ట్ గా నచ్చుతుంది. ఒక విషయం, సోకాల్ రివ్యూస్ మూవీ లాగ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళు సినీఫుల్స్ లేకపోతే ఏమో తెలియదు, మూవీ సరిగ్గా చూడలేదు అనుకుంటా. సరే, మీరు చూసింటే వాళ్ళ కామెంట్ సెక్షన్ లో ఓకే అని పెట్టి సింబల్ పెట్టండి. అండ్ నచ్చితే మన దాంట్లో బాగుందని పెట్టండి. అండ్ నేను ఒక ఆడియన్స్ గాని చెప్తున్నా, అండ్ ఆల్సో సినీఫుల్, అందుకే రివ్యూ ఇస్తున్నా. సో సెకండ్ పాజిటివ్, సూర్య చాలా రోజులకి చాలా పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడింది. యాక్షన్, డైలాగ్, కామెడీ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చింది. థర్డ్ పాజిటివ్, సంతోష్ నారాయణ్, వన్ ఆఫ్ ద జెమ్ ఇన్ ఇండియన్ సినిమా. మ్యూజిక్ కి ఎంత పవర్ఫుల్ ఉంటుందో చూపించారు. మెలోడీ, యాక్షన్, బీజం అయితే నో డౌట్ షూర్ హిట్. అండ్ కార్తిక్ సుబ్బరాజ్ అసలు 80% క్రెడిట్ ఇచ్చేయచ్చు ఈ మూవీకి. అండ్ బ్యూటిఫుల్ విజువల్స్, కట్స్, అండ్ మెయిన్ థింగ్ ఫ్రంట్ డిజైన్స్ ఉన్నాయి, కొన్ని చాలా బాగున్నాయి. నెగటివ్స్ ఒకటే, మూవీ చాలా ట్రాక్స్ తిరుగుతూ ఉంటుంది స్లో ఫేజ్ లో, అదొక్కటే. అండ్ యాక్ట్రెస్ పూజా హెగ్డే ఎందుకు అనుకున్నా, బట్ 100% పర్ఫెక్ట్ రోల్ చేశారు ఈ మూవీలో. అండ్ జిగర్తాండా చూసిన వాళ్ళు సేమ్ లైక్ క్లైమాక్స్ ఉంటుంది, బట్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ అర్థమైన వాళ్ళకి మంచి మూవీ, లేకపోతే ల్యాగ్ మూవీ, వాళ్ళు ఏం చేయలేము అంతే. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ సినిమా. ఓవరాల్ రివ్యూకి వెళ్తే 3.5 out of 5. మీరు చూసినట్టు అయితే మూవీ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. అండ్ మీ రివ్యూ నా కామెంట్ లో చెప్పండి. అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ సినీ కంటెంట్ వస్తుంది. ఓకే, బాయ్.